ఈరోజు ఈ వీడియోలో శ్రీ గజానన మహారాజ్ సంబంధించిన కొల్లేలు తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గజానన్ అకోలాలో ఉన్నప్పుడు మూర్తిజాపూర్ సమీపంలోని కురుం గ్రామానికి చెందిన మెహతాబ్ షా అనే ముస్లిం సాధువు శ్రీ గజానన్ నుండి ఆంతర్యంగా తనకందిన పిలుపుననుసరించి వారి దర్శనానికి వచ్చారు. శ్రీ గజానన్ అతని వైపు వడిగా నడిచి, మత కలహాలు రేపావో జాగ్రత్త, మతాలు వేరైన మానవులు ఒక్కటే, అందరూ దేవుని సంతానమే అని అతని చెంపపై కొట్టి, సాధువైనందుకు అందరిపైన ప్రేమ వహించు, సాధు లక్షణాలు అలవర్చుకో అన్నారు కోపంగా. ఇంతలో బచ్చులాల్ అనే భక్తుడు శ్రీ గజానన్ కొరకై ఒక బండిని పంపి ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. బండి ఎక్కి వెళ్ళి శ్రీ గజానన్ తీరా అతని ఇంటి వద్ద బండి దిగుటకు నిరాకరించారు. బచ్చులాల్ తన తప్పు తెలుసుకొని వెంటనే వెళ్ళి మెహతాబ్ షాను భోజనానికి ఆహ్వానించాడు. కానీ ముస్లిం అయినందున ఆయన్ని తన ఇంటి సమీపంలోని మసీదులో కూర్చొని భుజింపమని ప్రార్థించాడు. వెంటనే గజానన్ తమ ముందు వడ్డించిన పల్లెంతో పాటు లేచి వెళ్ళి ఆ ఫకీర్ వద్ద కూర్చొని కలిసి భోంచేశారు. భోజనం చేస్తున్నంతసేపు వారిద్దరూ ప్రేమగా ఒకరికొకరు చూసుకుంటున్నారు. తర్వాత ఫకీరు తన నలుగురు సేవకుల్ని పిలిచి వారితో, నేను లాహోరు వెళ్తున్నాను. కురుంలో మసీదు కట్టించుట యందు నాకు ఆసక్తి లేదు. శ్రీ గజానన్ ఆజ్ఞను దాటడం నా వల్ల కాదు, మీరు వెళ్ళవచ్చు అని చెప్పి తాను లాహోర్ వెళ్ళిపోయారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు గజానన్ మహారాజ్కి జయ.